హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీ క్రియేటివిటీ. ఈరోజు నేను ఈ 2 క్లాత్లు కుడుతున్నానండి. ఈ స్లింగ్ బ్యాగ్ ఎలా కుట్టాలో డీటెయిల్స్గా చెప్తానండి. హ్యాండ్ బ్యాగ్స్, స్లింగ్ బ్యాగ్స్ కూడా అంటారు. ఇక్కడ నుంచి 7 తీసుకోవాలి. ఇట్లా పొడవు వచ్చేసి 17 తీసుకున్నానండి నేను. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకోవాలి, లైన్స్ ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నుండి పై వైపు నుంచి 2.5 ఇంచులు తీసుకోవాలి, మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకోవాలి. జిప్ ఉంది కదండి, జిప్పు ఇలా రివర్స్ పెట్టి ఇలా కుట్టు వేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ మాత్రం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇలా పై వైపు నుంచి ఇలా కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసుకున్న తర్వాత ఇలా వెనక వైపున ఇలా ఫోల్డ్ చేసుకొని పైనుంచి టాప్ స్టిచ్ వేసుకోవాలి. సెట్ చేసుకుంటూ టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కని ఇలా జిప్పుకు అటాచ్ చేసి పై వైపు నుంచి కుట్టు వేసుకోవాలి. ఇలా పై వైపు నుంచి నీట్గా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా టాప్ స్టిచ్ వేసుకోవాలి. చూపిస్తున్నారు చూడండి, అలా పై వైపు నుంచి సెట్ చేసుకొని టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత చూసారా, ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు నాన్ ఓవెను ఆ సగం మెజర్మెంట్ ఎంత ఉందో అంత కట్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. సగం వరకు చూసారా, ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. చూసారు కదా, నాన్ ఓవెన్ మనం అటాచ్ చేసినాం కదా, కింది వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మనము జిప్ అటాచ్ చేసుకోవాలి. పై వైపు నుంచి జిప్ అటాచ్ చేసుకోవాలి. జిప్ రివర్స్ పెట్టి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి కూడా టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత టాప్ స్టిచ్ వేసుకోవాలి. టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత రన్నర్స్ ఎక్కించుకోవాలండి. 2 జిప్లకు రన్నర్స్ ఎక్కించుకోవాలి. టాప్ స్టిచ్ చేసుకున్నానండి, ఇలా రన్నర్స్ కూడా ఎక్కించుకున్నా. ఇప్పుడు హ్యాండల్ స్టిచ్ చేసుకోవాలి. హ్యాండల్ పొడవు వచ్చేసి 50 తీసుకున్నాను, వెడల్పు వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నానండి. ఎవరికైనా సరిపోతుందండి. ఇలా హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి. మధ్యలో జిప్ ఉంది కదా, ఆ జిప్పుకు పై వైపు నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి హ్యాండల్. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా స్ట్రైట్గా పట్టుకొని ఈ సెకండ్ వైపు నుంచి ఇలా జిప్ పై నుంచి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా మధ్యలో పెట్టేసుకొని ఇలా హాఫ్ ఫోల్డ్ చేసి ఈ 3 వైపు సైడ్స్ కుట్టు వేసుకోవాలి. ఈ జిప్పున్న సైడ్ కుట్టు వేసుకోవద్దు. ఇలా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఈ నుంచి కుట్టు వేసుకుందాం. చూడండి, ఆ జిప్పును అలా నీట్గా పట్టుకొని అంతా సెట్ చేసుకొని ఇలా కుట్టు వేసుకోవాలి. లేదంటే జిప్పు అటు ఇటు అవుతుంది, చూసుకోవాలండి. అదంతా లోపల హ్యాండిల్ ఉంది కదా, హ్యాండిల్ కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ వేసుకున్నాం కదా, ఇంకో సైడ్ కూడా కుట్టు వేసుకుందాం. ఇక్కడ నుండి కుట్టు వేసుకుందాం. ఇలా సెట్ చేస్తూ కుట్టు వేసుకోవాలి.
నేను డబల్ స్టిచ్ చేస్తున్నానండి. ఈ కింది వైపు నుంచి కూడా ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. ఇప్పుడు పైపింగ్ కోసం నేను నానోవేనే స్టిచ్ చేస్తాను. ఇలా 1 ఇంచ్ అంతా తీసుకొని వెడల్పు ఇలా పైపింగ్ చేసుకోవాలి. అంతే అండి. ఇప్పుడు చూసారా, ఇలా రివర్స్ తీసుకోవాలి. ఇలా రివర్స్ తీసుకున్న తర్వాత చూసారా ఎంత మంచి హ్యాండ్ బ్యాగ్ రెడీ అయిపోయిందో. మొబైల్ హ్యాండ్ బ్యాగ్, దీన్ని స్లింగ్ బ్యాగ్ అంటారు, మొబైల్ హ్యాండ్ బ్యాగ్ అంటారు. చూడండి ఎంత బాగుందో. ఇంట్లో ఉన్న వేస్ట్ క్లాత్ తోటి మీరు ఇలా ట్రై చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఇది సింపుల్ మెథడ్ అండి, ఈజీ మెథడు. చూడండి మొబైలు, ఇలా 2 జిప్పులు, డబల్ జిప్ అంటారు దీన్ని. చూసారా, ఇందులో రేషన్ కార్డు, ఆధార్ కార్డులు అవన్నీ పెట్టుకోవచ్చండి. ఇందులో ఇదిగోండి నేను రేషన్ కార్డు పెట్టి చూపిస్తున్నాను. రేషన్ కార్డు, చిన్న పూజకి వెళ్ళేటప్పుడు మనం బుక్స్ ఉంటాయి కదా దేవుళ్ళది, ఆ బుక్స్లు పెట్టుకోవచ్చు. ఆధార్ కార్డు, పాన్ కార్డులు పెట్టుకోవచ్చు, మొబైల్స్ పెట్టుకోవచ్చు. ముందు ఫ్రంట్ జిప్పులో కాయిన్స్ పెట్టుకోవచ్చు. చూసారా, ఎంత సింపుల్గా ఎంత ఈజీ మెథడ్లో స్టిచ్ చేశాను నేను. సో మీరు కూడా ట్రై చేయండి. వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదా, లేకుంటే జాకెట్ ముక్కలు ఇట్లా మిగిలి ఉంటాయి కదా, వాటితోటి ఇలా స్టిచ్ చేసుకోండి. చూడండి ఎంత అందమైన బ్యాగ్స్ రెడీ అయిపోయినాయో. హ్యాండిల్స్ కూడా ఎంత బాగున్నాయి చూడండి. హ్యాండిల్స్ 50 ఇంచ్వి తీసుకున్నా, అది కరెక్ట్గా సరిపోతాయండి. లా ఉన్న వాళ్ళకైనా బక్కగా ఉన్న వాళ్ళకైనా కానీ ఇది కరెక్ట్గా సరిపోతుంది. ఇదొకటి నేను ఇలా కొంచెం పెద్దగా కుట్టానండి. చిన్న పర్సు కూడా ఇందులో పెట్టుకోవచ్చు. ఇవేమో ఇలా పొడవు కుట్టాను. ఇందులోనే ఇదొక కలరు.